ఆల్రెడీ లవ్ లో ఉన్న హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ తో తన బెస్ట్ ఫ్రెండే కలిసి వాళ్ళిద్దరు సైడ్ ట్రాక్ వేసుకుని వాళ్ళిద్దరు లవ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ బాధలో ఉన్న హీరోయిన్ కి అదృష్టం కొద్దీ ఒక అద్భుతమైన పవర్ వస్తుంది. ఆ పవర్ ఎంత భయంకరం ఉందంటే దాంతో మనుషులు కాపాడొచ్చు, కావాలంటే చంపేయచ్చు కూడా. మరి ఇంత కోపంలో ఉన్న తను తన బాయ్ ఫ్రెండ్ తన బెస్ట్ ఫ్రెండ్ తో ఈ పని చేస్తున్నాడని తెలిసి బాయ్ ఫ్రెండ్ ఏం చేసింది, తన బెస్ట్ ఫ్రెండ్ ఏం చేసింది, హీరోయిన్ కి అసలు ఈ సూపర్ పవర్స్ ఎలా వచ్చినాయో మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే ఫ్యూచర్ చూపిస్తూ ఉంటారు. ఎయిర్ మొత్తం పొల్యూషన్ అయిపోయి విషవాయువులాగా మారిపోయి అది ఎవరు పీల్చిన వాళ్ళు చనిపోతూ ఉంటారు. కానీ దీనికి అదిరిపోయే సొల్యూషన్ ఎథెర్ అనే కంపెనీ ఏఐ రెమెడీ అనే ఒక మెడిసిన్ కనపడుతుంది. మాస్క్ లేకుండా 6 గంటల పాటు స్వేచ్ఛగా తిరగచ్చు ఊపిరి పీల్చుకుంటూ. కానీ అది కేవలం ధనవంతుల కోసమే, చాలా కాస్ట్ ఉంటుంది. అయితే పేదవాళ్ళకు కూడా న్యాయం జరగాలని సైమన్ అనే మన మూవీ సెకండ్ హీరో మెడిసిన్ అనేది అందరికి అవైలబుల్ లో ఉండాలి, అందుకే నేను కొత్త మెడిసిన్ కనిపెట్టాను. కాకపోతే దీంట్లో ఉన్న మైనస్ ఏంటంటే అది ఎక్కువ డోస్ తీసుకుంటే మనిషి ఇమ్యూన్ డిసీజ్ అని పాడైపోయి కొత్త మ్యూటేషన్ జరుగుతుందని చెప్పి ఒక వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే తన అసిస్టెంట్ స్పైడర్ వచ్చి తనతో మాట్లాడుతున్న టైంలో ఒక నోటిఫికేషన్ వస్తుంది. భూమి మీద ఉన్న లాస్ట్ స్వచ్ఛమైన గాలి పీల్చుకునే ప్లేస్ కూడా పొల్యూట్ అయిపోయిందని చెప్పి ఇంకా కొద్ది నెలల్లో మనుషులందరూ చనిపోతారని చెప్తుంది. ఇక అప్పుడే ఈ అసిస్టెంట్ స్పైడర్ ఆ మందు అందరికి చేరాలని ఒక తెలివిగల ఐడియాతో సాల్మన్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఈ బ్లూ లిక్విడ్ మార్కెట్ లో బాగా ట్రెండ్ గా ఉంది, మనం తయారు చేసిన లిక్విడ్ కూడా బ్లూ కలర్ లో గనక కలర్ మారిస్తే పోలీసులు కూడా పట్టుకోలేరు, చేయడానికి కూడా డౌట్ రాదు వాళ్ళకి, అలా మార్చేసి అని సలహా ఇస్తుంది. ఇక నెక్స్ట్ సీన్ లో మన హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. తన మంచి మోడల్, తన తల్లి కూడా ఒక గొప్ప మోడల్. తన తల్లి చనిపోవడం కారణంగా తన తల్లిలాగే హీరోయిన్ కూడా పెద్ద మోడల్ అవ్వాలని ఈ మోడల్ ఏజెన్సీలో పనిచేస్తూ ఉంటుంది. మూవీ స్టార్టింగ్ లో ఈ బ్రీతింగ్ మెడిసిన్ కనిపెట్టారని యాడ్ ఒకటి ఇచ్చింది కదా, అది హీరోయిన్ నే. తన మెడిసిన్ ని సేఫ్టీగా తన తల్లి జ్ఞాపకంగా ఉన్న మెడలో లాకెట్ లో దాచిపెట్టుకుని టాయిలెట్ లో కూర్చున్నప్పుడు తన తల్లి చనిపోయిన రోజని చాలా బాధపడుతూ తన బాయ్ ఫ్రెండ్ పిలిస్తే వాడేమో నాకు కుదరదని చెప్తాడు. తన బాయ్ ఫ్రెండ్ పేరు టాలీ. వాడు ఆ కుదరదని చెప్పిన మెసేజ్ కార్ లో ఉండి చెప్తాడు. ఆ పక్కనే జీనా అనే ఒక అమ్మాయి ఉంటుంది, తనే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళిద్దరు కలిసి హీరోయిన్ మోసం చేసి సైడ్ ట్రాక్ నడుపుతున్నారు. అయితే టెలిగాడు హీరోయిన్ నిజం చెప్పేద్దామని జీని అని అడిగితే ఈ రోజు వాళ్ళ మదర్ చనిపోయిన రోజు చాలా బాధగా ఉంటుంది, ఇప్పుడు కాదు కొద్ది టైం చూసుకొని చెప్దాంలే అని వద్దంటుంది. అప్పుడే ఈ టైలీగాడు ఒక మత్తు పదార్థాలు అమ్మే డీలర్ దగ్గరికి వస్తాడు. అయితే ఈ డీలర్ చాలా షాక్ అవుతాడు. ఎవరికి తెలియదు కదా నా అడ్రస్, నువ్వెలా వచ్చావంటే నీ ఫోన్ లో యాప్ ఒకటి ఇన్స్టాల్ చేసి నేను ట్రాక్ చేస్తున్నా అని చెప్తాడు. ఇక అప్పుడే ఈ టాలీగాడు కూర్చొని తన సరుకు కోసం వెయిట్ చేస్తున్నప్పుడు టీవీలో ఒక ఇంటర్వ్యూ వస్తుంది. ఈ ఏథర్ రీసెర్చర్ ఎండి ఎరిక్ అనేవాడు ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటాడు టీవీలో. చాలా మంది కాల్ చేసి ఇది ఓన్లీ డబ్బున్న వాళ్ళకేనంట కదా, పేదవాళ్ళు కాదంట కదా, నువ్వు చేసేది అని విసిగిస్తూ ఉంటే లేజర్ అనే ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు. అతను గట్టిగా అడగడంతో ఈ ఎరిక్ కి ఎక్కడో కాలి టీవీ షోలో నుంచి బయటకు వచ్చేస్తాడు. ఈ టాలీగాడికి ఎంత రందంటే వాడికి వచ్చే దానికోసం ఆగడు. ఏదో జరుగుతుందని లోపల ఎత్తుకుంటూ వెళ్తే అప్పుడే ఈ సాల్మన్ ఆ మెడిసిన్ ని బ్లూ కలర్ లోకి మారుస్తూ అది అతని మీదే ఇంజెక్ట్ చేసుకుంటాడు. ఈ టాలీగాడు దూరం నుంచి చూసి ఇది కూడా మంచి మత్తు పదార్థమేమో మార్కెట్ లో కొత్తగా వచ్చిందని చెప్పి అక్కడ ఉన్న ఒక శాంపుల్ ని జోబులు వేసుకుని బయటకు వచ్చేస్తాడు. ఈ డీలర్ ఆడికి కావాల్సిన సరికి ఆడికి ఇవ్వడంతో సైలెంట్ గా ఏం జరిగినట్టు వెళ్ళిపోతాడు. ఎరిక్ కి కంపెనీ సీఈఓ నుంచి ఫోన్ వస్తుంది. అది వాళ్ళ నాన్న కూడా. నువ్వు టీవీ షోలో ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఎవ్వరికి నచ్చలేదు, మన గ్రూప్ మెంబర్స్ చాలా డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు, నువ్వు గనక దీనికి సొల్యూషన్ వెతకపోతే నీ జాబ్ కూడా పోతుందని వార్నింగ్ ఇస్తాడు. ఇక ఆవేశంలో తన ల్యాబ్ కి వచ్చి ఒక ఎలుక మీద అతను కనిపెట్టిన కొత్త మెడిసిన్ ని ఉపయోగిస్తాడు. అయితే అది చనిపోతుంది. ఈ కోపం వచ్చిన ఎరిక్ అక్కడ ఉన్న ట్యాబ్ ను పగల కొడతాడు. అప్పుడే తన అసిస్టెంట్ ఏంజిలా అక్కడికి వచ్చి మీరు టీవీ షోలో ఉన్నప్పుడు లేజర్స్ అనే వ్యక్తి కాల్ చేశాడు కదా, అతని లొకేషన్ తెలిసిందని చెప్పి చెప్తుంది. ఇదే టైంలో ఈ ఎరిక్ కొడుకు మ్యాక్స్ ఫోన్ చేసి నానా ఈ రోజు నా బర్త్డే, నేను కొంతమంది పేదవాళ్ళకి హెల్ప్ కూడా చేసి డబ్బులు ఇచ్చానంటంతో కోపం వచ్చిన ఎరిక్ పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళమాకరా, వాళ్ళు పారాసైట్స్ ఉంటే వాళ్ళ దగ్గర దూరంగా ఉండని కోపంగా తిడతాడు. ఆ రోజు ఈవినింగ్ హీరోయిన్ వెళ్ళి తన మదర్ తను చిన్నప్పుడు ఉన్న మ్యాగజైన్ చూసుకుని తన మదర్ లాగే తను ఉండటం వల్ల ఇండస్ట్రీ తను తీసుకుందని గుర్తు తెచ్చుకుంటూ తన మదర్ గురించి బాధపడుతూ ఉంటే తన ఫాదర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. నువ్వు అర్జెంట్ గా వేరే కాంటినెంట్ వెళ్లాల్సి వచ్చింది, ఈ రోజు నువ్వు ఒక్కదానివే ఎంజాయ్ చేయమ్మా అంటంతో హీరోయిన్ ఇక బాధలో ఒక పార్టీకి వెళ్తుంది. ఆ పార్టీకి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ పొరపాటున బాత్రూమ్ డోర్ తీయంగానే దొరికిపోతారు ఈ టాలీగాడు జెన్నీ. అప్పుడే ఈ సాల్మన్ దగ్గర కొట్టేసిన ఆ మెడిసిన్ ని మత్తు పదార్థం తాగుతున్న టైంలో హీరోయిన్ రావడంతో భయంతో టాలీగాడు జెన్నీ వెళ్ళిపోతారు. ఈ కోపం వచ్చిన వెళ్ళి ఆ లిక్విడ్ తీసుకొని పూర్తిగా తాగేస్తుంది. అలా తాగొచ్చి ఈ టెల్లీగాడు ముందే బ్రెయిన్ అనే ఒక కుర్రను పట్టుకుని వాడితో మూతి నాకడం స్టార్ట్ చేసి వాడిని రచ్చగొడుతూ ఉంటుంది తన బాయ్ ఫ్రెండ్ ని. వాడు అసలు నీ జావు అన్నట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇక ఈ మెడిసిన్ లోపలికి వెళ్ళింది, పనిచేయడం స్టార్ట్ చేసి తన బాడీ అంతా హీట్ ఎక్కిపోయి బాగా దాహంతో ఉన్నట్టు బాత్రూమ్ లోకి వెళ్ళి టబ్ నీళ్ళలో మునిగిపోతుంది. అప్పుడే ఈ టాలీగాడిని వెతుక్కుంటూ వచ్చిన ఈ మత్తు
పదార్థ డీలర్స్ మాకు తెలియకుండా మెడిసిన్ ఎందుకు దొంగతనం చేశారో నువ్వు, అది ఎక్కడుందో చెప్పురా అని పిచ్చ కొట్టుడు కొడతాడు ఈ సాల్మన్ తన గ్రూపు. జోబులో ఉండాలి, అది ఎక్కడో పడిపోయింది అంటంతో బహుశా నాతో పాటు జెన్నీ ఉంది, తనేమైనా తీసుకెళ్లిందేమో అని చెప్పడంతో తన గురించి వెతుకుతూ ఈ సాల్మన్ గ్రూప్ కిందకి వెళ్తారు. అప్పుడే టబ్బులో నుంచి పైకి లేచిన హీరోయిన్ ఆ లిక్విడ్ తనే తాగేసని చెప్పడంతో ఈ టైలీగాడ్ వెళ్ళి ఆ సాల్మన్ గ్రూప్ చెప్తాడు ఆ లిక్విడ్ మొత్తం నా గర్ల్ ఫ్రెండ్ తాగేసిందని. వాళ్ళ తీసుకొచ్చే లోపు అక్కడ హీరోయిన్ ఉండదు. వీడు కావాలని నాటకాలు వేసి ఇక్కడి నుంచి తప్పించుకుందాం అని చూస్తున్నాడు. వీడు ఏదో చేయాలనుకున్న టైంలో ఈ టైలీగాడి కోపం వచ్చి గన్ తీస్తాడు. అయితే సాల్మన్ తను కాపాడుకుంటూ పొరపాటున ఈ టైలీగాడికి ఆ గన్ను గురిపెట్టి కాల్ చేస్తాడు. తై దగ్గర బుల్లెట్ తగులుతుంది. ఇక సాల్మన్ వీడు చావకూడదు, ఆ మెడిసిన్ మనకు చాలా అవసరం అని కాలికి బెల్ట్ కట్టి బ్లడ్ పోకుండా ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ బాత్రూమ్ తాళం వేసి బయటకు వెళ్ళిపోతాడు. అప్పుడే బల్లాకి గొడగొత్తుకున్న హీరోయిన్ పైనుంచి చాలా సేఫ్టీ కింద దిగుతుంది. ఆ మెడిసిన్ రియాక్ట్ అవడం స్టార్ట్ చేసి తన చేతి మీద గాయం కనపడుతుంటుంది. అయితే ఈ సాల్మన్ గ్రూప్ అంతా కింద లిక్విడ్ కోసం వెతుకుతూ ఉంటారు. ఇక డోర్ తాళం రాకపోవడంతో హీరోయిన్ గట్టిగా గుద్ది డోర్ పగలగొడుతుంది. తనకి చాలా ఆశ్చర్యం వస్తుంది తనకి ఇంత పవర్ ఎక్కడ వచ్చిందని. ఇక బయటికి పెట్టిన చేయితో డోర్ ఓపెన్ చేసి కిందకి వెళ్దాం అనుకుంటే ఈ సాల్మన్ గ్రూప్ అంతా కింద వెయిట్ చేసి చుట్టుముట్టేసి ఉంటారు బయటకు వెళ్లకుండా. మళ్ళీ లోపలికి వచ్చి హీరోయిన్ పైన గ్లాస్ ను పగలగొట్టి దానిలోంచి తప్పించుకుందామని తన దగ్గర లాకెట్ లో ఉన్న ఈ బ్రీతింగ్ మెడిసిన్ ని టాయిలెట్ గడికి కూడా ఇచ్చి అక్కడి నుంచి తప్పించేస్తుంది. ఎప్పుడైతే అద్దం పగలగొట్టి పైకి ఎక్కిందో ఆ సౌండ్ ఈ సాల్మన్ కి తన ఫ్రెండ్ వినపడుతుంది. ఇక వాళ్ళు బయటికి రావడంతో వీళ్ళు ఆల్రెడీ పైకి ఎక్కి బిల్డింగ్స్ మీద దూకి తప్పించుకుంటూ ఉంటారు. అయితే ఆల్రెడీ టైలీగాడ్ కాల్కి దెబ్బ తగలటం వల్ల వేరే బిల్డింగ్ దూకుతూ పడిపోతూ ఉంటే హీరోయిన్ అతను పట్టుకొని పైకి లాగుతుంది. తన చేతికి తెలియకుండా అతుక్కునే పవర్ వచ్చిందని తన చేతిని చూసుకుంటే మొత్తం ముళ్ళులా కనపడుతూ ఉంటాయి. అప్పుడే ఈ సీన్ మొత్తం హీరోయిన్ ఫ్రెండ్ జెన్నీ కూడా చూస్తుంది. అయితే ఈ టైలీగాడు కాలు జారి పడిపోవడంతో స్పాట్ లో చనిపోతాడు. ఈ జెన్నీ చూసి హీరోయిన్ కావాలని టైలీగాడిని చంపేసింది అనుకుని ఫిక్స్ అయిపోతుంది. ఈ కింద పడిపోయిన టైలీ దగ్గరికి వచ్చి హీరోయిన్ చెక్ చేస్తున్నప్పుడు ఈ జెన్నీ వచ్చి ఇదంతా చూసేసి కావాలని నువ్వు టైలీని చంపేశావు, పోలీసులు కాల్ చేస్తున్నావు ఉండు అంటంతో భయంతో హీరోయిన్ అక్కడి నుంచి పరిగెత్తి పారిపోతుంది. అయితే ఇదంతా ఈ సాల్మన్ గ్రూప్ చూస్తారు. ఈ అమ్మాయికి ఆ పవర్స్ వచ్చేసిన అర్థం అయిపోతుంది. ఇక తన వెంట పట్టడం స్టార్ట్ చేస్తే పొరపాటున తను రోడ్డు మీదకి వెళ్లి ఒక కారు యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోతుంది. కళ్ళు తెరిచి చూస్తే ఈ పార్టీలో ఈ బ్రెయిన్ అనే వాడితో మూతి నాకుంది కదా, వాడు కాపాడతాడు. అయితే స్పృహలో లేని హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే మెలికి వచ్చిన తను ఫోర్స్ గా తన ఎల్బోతో ఒక తన్ను దంటంతో తెలియకుండా తన ఎల్బోలో నుంచి ఒక కొమ్ము అనేది వస్తుంది. అది ఈ బ్రెయిన్ గడ ఫేస్ కి తగిలి నిన్ను కాపాడదాం అనుకుంటే నన్ను కొడతావా అని చెప్పి పిచ్చబుద్ధులతో వెళ్ళిపోతాడు. ఇక హీరోయిన్ ఫేస్ లో బాడీలో మార్పులు రావడం స్టార్ట్ అవుతుంది. అంతేకాదు ఆ ఎల్బోలో వచ్చిన పెద్ద గోరును కూడా కట్ చేసి తనకి ఏమవుతుందని హాస్పిటల్కి వెళ్ళి నర్స్ కి చూపిస్తుంది. రాత్రి నేను ఒక మెడిసిన్ తాగాను, దాని వల్ల నా బాడీ అంతా ఇలా చేంజ్ అవుతుంది అంటంతో నువ్వు బాగా ఎఫెక్ట్ అయ్యావు, నేను క్వారంటైన్ లో పెట్టాలి, గాడ్స్ అమ్మాయిని పట్టుకున్నంటంతో హీరోయిన్ వాళ్ళందరి నుంచి తప్పించుకొని హాస్పిటల్లోనే ఒక రూమ్ లోకి వెళ్తుంది. ఆల్రెడీ బెడ్ మీద ఉన్న అమ్మాయిని ఏం మాట్లాడకని చెప్పి తన గోడపైకి ఎక్కి అతుక్కుంటుంది. తను వెతుక్కుంటూ వచ్చిన సెక్యూరిటీ గార్డ్ కి హీరోయిన్ కనపడదు. ఇక అలా తను తప్పించుకొని బయటకు వచ్చేస్తుంది. ఈ సాల్మన్ గ్రూప్ ఆల్రెడీ హీరోయిన్ వెతుక్కుంటూ ఈ హీరోయిన్ ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోయిందో ఆ రూమ్ లోకి వచ్చి బాత్రూమ్ లో తను కట్ చేసిన ఆ గోర్ను కూడా చూస్తారు. ఇక హీరోయిన్ కెట్టేలా అర్థం కాక తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. జీనా ఉంది కదా తన ఫ్రెండ్, తను పట్టించుకోకుండా పోలీసులు కాల్ చేస్తా అంటే తను పడేసి నేను చెప్పేది వినని చెప్పి ప్లీజ్ నన్ను కాపాడు, నువ్వు ఇంటికి తీసుకెళ్ళని. ఇంటికి వెళ్ళంగానే ఈ టాలీగాడు ఫస్ట్ ట్రాకర్ పెట్టాడు కదా ఈ డీలర్ కి, ఆడి ఫోన్ జెన్నీ దగ్గర ఉండటం వల్ల హీరోయిన్ అసలు క్లారిటీ కోసం ఈ సాల్మన్ గ్రూప్ ఏం కావాలని చెప్పి మెసేజ్ పెడుతుంది రివర్స్ లో. ఇక జెన్నీని తిట్టడం స్టార్ట్ చేస్తుంది. నువ్వు ఇంతకు ఇలా చేసావంటే నువ్వెందుకు ఇలా చేసావు, ఏమాత్రం కోపం ఉన్నా వాడిని చంపేస్తా ఉండటంతో నా జీవితం మొత్తం నాటకంగానే తయారైంది, నువ్వు కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను, నన్ను నువ్వు మోసం చేశావు అని గట్టిగా అరుస్తూ ఓవెన్ లో పెట్టిన బర్గర్ తీయడానికి ఓవెన్ డోర్ తీయటంతో అది ఇరిగి చేతిలోకి వస్తుంది. ఇది చూసిన జెన్నీకి చాలా భయం వేస్తుంది, తన ఫ్రెండ్ తను కూడా చంపేస్తుందేమో అని. ఆ భయంతో ఈ జీనా పోలీసులకు ఫోన్ చేస్తుండటంతో తన ఫ్రెండ్ కూడా తను నమ్మట్లేదని హీరోయిన్ ఈ సాల్మన్ కి ఫోన్ చేసి ఒక చోట్లో కలుద్దామని చెప్తుంది. ఈ ఎరిక్కి తన అసిస్టెంట్ వచ్చి లగ్జర్ అనే ఒక వ్యక్తి ఫోన్ చేశాడని చెప్పా కదా, ఆ వ్యక్తి దగ్గర ప్రపంచాన్ని కాపాడేంత మెడిసిన్ ఉంటుంది. హీరో ఇప్పుడు తన కంపెనీని కాపాడుకోవాలంటే ఆ వ్యక్తితో డీల్ మాట్లాడుకోవాలని ఈ ఫోన్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి హీరో మనుషులు పంపిస్తాడు. కానీ అక్కడ వాయిస్ రికార్డ్ చేసిన ట్యాబ్ తప్ప మనిషి ఉండడు. ఇక హీరోయిన్ కూడా తన ఫ్రెండ్ చాలా భయపడుతుందని చివరిసారి నేను కలవను నిన్ను అంటంతో హీరోయిన్ తన ఫ్రెండ్ కి ఇచ్చిన ఒక గిఫ్ట్ ని తీసేసి ఇది నువ్వే ఉంచుకొని ఇచ్చి పంపించేస్తుంది. ఈ సాల్మన్ దగ్గరకు వచ్చి హీరోయిన్ మాట్లాడుతున్నప్పుడు వెనక నుంచి ఒక మనిషి వచ్చి హీరోయిన్ కి మొత్తం మంది ఇచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతారు. అయితే ఇక్కడ ఒక మనిషి ఫాలో అవుతున్నాడు కదా, ఆ వ్యక్తి కూడా ఇక్కడ ఉంటాడు. అతను పెట్టింది ఈ మూవీలో విలన్ ఎరిక్. కుర్చీలో కట్టిపడేసిన హీరోయిన్ దగ్గరికి సాల్మన్ స్పైడర్ వస్తే తనకు ఆల్రెడీ ఇంకొక గోరు పెరగడం వల్ల తన కట్లు విడిపించుకొని తన నోట్లోని ఉమ్ము స్పైడర్ మీద వస్తుంది. అది యాసిడ్ లాగా పనిచేస్తుంది. ఇక స్పైడర్ శరీరం కాలిపోవడంతో అప్పుడే పోలీసులు కూడా ఎంటర్
ఎంట్రీ ఇస్తారు. లోపలికి వస్తున్న పోలీసుని చూసి హీరో స్పైడర్ కి తన దగ్గర ఉన్న లాస్ట్ మెడిసిన్ ఇచ్చి పంపించేసి హీరోయిన్ తో సహా సాల్మన్ పోలీసులకు పట్టుబడతాడు. ఇంకేముంది, పోలీసులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లేవడంతో హీరోయిన్ తన చెవుకి ఏదో అవుతుందని చెవు పట్టుకోమని చెవు వచ్చేస్తుంది. అక్కడ ఒక కొత్త చెవు వస్తుంది, చాలా డిఫరెంట్ షేప్ లో. అప్పుడే సాల్మన్ అంటూ ఉంటాడు, ఏ రెమెడీ మెడిసిన్ అనేది ప్రపంచం మొత్తం ఫ్రీగా వెళ్ళాలి, ఎవడో ఒకటి చేతిలో ఉండకూడదు అంట టైంలో ఈ ఎరిక్ గడ్ వచ్చి అదిరిపోయే ట్విస్ట్ ఇస్తాడు ఒకటి. ఈ సాల్మన్ ఆల్రెడీ ఎరిక్ దగ్గర పనిచేస్తూ వాడు చేసే పనులు నచ్చగా ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చాడు. ఈ ఇద్దరిని జైలు నుంచి విడిపించి హీరోయిన్ తీసుకెళ్లి ల్యాబ్ లో కూర్చోబెట్టి ఈ సాల్మన్ ని బెదిరించేస్తాడు. నువ్వు గనక నా దగ్గర పని చేయకపోతే నీకు చావే గతరా అని. హీరోయిన్ దగ్గరకు వస్తే ఆల్రెడీ తన మ్యూటేషన్ అయిపోయి ఫేస్, తన బాడీ మొత్తం పూర్తిగా చేంజ్ అయిపోతుంది. ఈ ఎరిక్ గాడు చాలా తెలివిగా ప్లాన్ వేసి నీ బాడీలో ప్రొడ్యూస్ అవుతున్న ఎంజైమ్ గనక నాకు దొరికితే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కాపాడగలను, నువ్వు కొద్దిగా కోఆపరేట్ చెయ్యి, మీ నాన్నకు కూడా నేను ఫోన్ చేశాను కలవలేదు, నిన్నేం బలవంత పెట్టనని చెప్పి తన్ని చాలా మ్యానిపులేట్ చేస్తాడు. ఇక దీంతో హీరోయిన్ కూడా తనకేమవ్వదు, మెడిసిన్ కూడా రెడీ అవుతుందని ఓకే చెప్తుంది. కానీ ఇక్కడ ఎరిక్ గడు చేసిన మాస్టర్ ప్లాన్ ఏంటంటే తన బాడీలో ఉన్న ఆ ఎంజైమ్ తీయాలంటే హీరోయిన్ చచ్చిపోవాలి. ఇక ప్రాసెస్ రెడీ అయిన తర్వాత నెక్స్ట్ డే ఈ ప్లాన్ మొత్తం తన తండ్రికి చెప్తుంటే హీరోయిన్ కి పవర్స్ రావటం వల్ల గ్లాస్ అటువైపు ఉన్నా సరే మొత్తం వినపడిపోయి ఎరిక్ గాని పిచ్చబూతులు తిడుతుంది. ఇక తను పడుకోవడానికి స్లీపింగ్ గ్యాస్ రిలీజ్ చేసి తన్ని పడుకోబెట్టేస్తారు. ఇక నెక్స్ట్ ఇద్దరు డాక్టర్లు తన దగ్గరికి వచ్చి ఆపరేషన్ చేయడానికి తన్ని తీసుకెళ్తూ బాడీ కట్టేసి ఉందిగా అనుకుంటే నిద్రలేచిన హీరోయిన్ ఇద్దరిని పిచ్చ కొట్టుడు కొట్టి అక్కడి నుంచి పారిపోతుంది. ఇదంతా సీసీటీవీలో చూస్తున్న సెక్యూరిటీ గార్డు మిగతా గార్డ్స్ అందరినీ అలర్ట్ చేస్తాడు, హీరోయిన్ పారిపోతుంది పట్టుకోండి. అలా బయటకు వెళ్ళిపోతున్న హీరోయిన్ ని ఎవరో ఫాలో అవుతున్నారని మళ్ళీ సీలింగ్ పైకి ఎక్కుతుంది బెల్లిలాగా. వాడు రావడంతోనే తలకిందలుగా వేలాడి వాడిని కొట్టి పడేస్తుంది. వెళ్ళి సాల్మన్ కలుస్తుంది. నీ బాడీలో వచ్చే చేంజ్ మొత్తం మ్యూటేషన్ కారణంగా జరుగుతుంది, నిన్ను కాపాడాలంటే నీ మీద టెస్ట్ చేయాలంటంతో నన్ను చంపేస్తారా అనే డౌట్ తో హీరోయిన్ ఈ సాల్మన్ మెడం పట్టుకుంటుంది. నువ్వు మాస్క్ పెట్టుకుని తిరగడం కన్నా ఇది బెటర్ కదా, నేను కాపాడుతానటంతో వీళ్ళిద్దరు కలిసి లోపల నుంచి తప్పించుకుందాం అనుకుంటారు. ఇప్పుడే సాల్మన్ అసిస్టెంట్ స్పైడర్ ఒక వ్యాన్ తీసుకుని వచ్చి ఎవరికి తెలియకుండా ఆ బిల్డింగ్ చుట్టూ బాంబులు పెడుతుంది. ఈ ఎరిక్ గాడు బయటికి వెళ్ళినోడు కూడా హీరోయిన్ తప్పించుకుని పారిపోయిందని తన కొడుకును బర్త్డే సర్ప్రైజ్ కోసం తీసుకొచ్చి కూడా వాడిని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ సాల్మన్ హీరోయిన్ వెళ్ళిపోతూ ఒక ల్యాబ్ లోకి వెళ్ళి సాల్మన్ చెప్తాడు, ఏ రెమెడీని కనిపెట్టడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆఫ్రికాలో ఉన్న ఒక పర్టికులర్ డ్రాగన్ ఫ్లై లో నుంచి తీసుకొచ్చారు, అది ఓన్లీ ఆఫ్రికాలోనే బతుకుతుంది, ఈ పర్టికులర్ స్పీషీసే ఈ పొల్యూటెడ్ అయిన ఎయిర్ కి ఎఫెక్ట్ అవ్వలేదు, అయితే ఈ డ్రాగన్ ఫ్లై అనేది పూర్తిగా నాశనం అయిపోయినాయి వాటి మీద చేసిన పరిశోధన వల్ల, సో అందుకనే నువ్వు ఒక డ్రాగన్ ఫ్లై ఎక్స్పెరిమెంట్ లాగా దొరికావు ఎరిక్ గాడికి, నిన్ను ఏమి చేయడు, నిన్ను ఖచ్చితంగా టెస్ట్ చేయడానికి వాడు వాడుకుంటాడు, అంతేకాదు నేను లాజర్స్ అనే ఒక వ్యక్తితో కలిసి ఇక్కడ పనిచేశాను, అతను ఈ ల్యాబ్ లోంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు, పర్ఫెక్ట్ ఫార్ములా అతని దగ్గరే ఉంది, అది గనక దొరికితే నీలో ఉన్న ఎంజైమ్ తీసి వేరే యానిమల్ డిఎన్ఎస్ తో కలిపి ఈ ప్రపంచానికి కావాల్సిన మందుని అతను కనిపెడతాడని చెప్తాడు. అప్పుడే ఒక బాంబు పేలుతుంది. ఇక దీంతో ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ వెళ్తే ఎవరో వస్తున్నట్టు సౌండ్ వస్తుంది. సాల్మన్ ఆ వ్యక్తిని కింద పడేసి కొడుతున్న టైంలో తన అసిస్టెంట్ స్పైడర్ అని తెలుస్తుంది. ఇక మళ్ళీ బిల్డింగ్ అండర్ గ్రౌండ్ లో వీళ్ళు ఉన్నారని తెలిసి స్లీపింగ్ గ్యాస్ ని వదలడం స్టార్ట్ చేస్తారు. ఇక దీంతో వీళ్ళు ముగ్గురు తప్పించుకొని ఒక బాత్రూమ్ లోకి వెళ్తే అక్కడ ఎరిక్ కొడుకు మ్యాక్స్ ఉంటాడు. హీరోయిన్ అతను కాపాడి బయటికి తీసుకొస్తున్న టైంలో ఎరిక్ కి దొరికిపోతారు వీళ్ళు. హీరోయిన్ ఎరిక్ కొడుకు మ్యాక్స్ ని అడ్డు పెట్టుకొని, ఇదిగో నా చేతికి పెద్ద గోరు అనేది ఉంది, నువ్వు గనక వదలపోతే నీ కొడుకుని చంపేస్తానంటంతో ఎరిక్ గాడు తన కొడుకును కూడా లెక్క చేయకుండా ఆ స్లీపింగ్ ఇంజెక్షన్ ని ఫైర్ చేస్తాడు. వాడు కావాల్సిన పని కోసం కొడుకును కూడా లెక్క చేయలేదు. ఇక దీంతో మ్యాక్స్ గడికి అర్థమైపోయి తన తండ్రిని డిస్ట్రాక్ట్ చేస్తూ హీరోయిన్ పై ఫ్లోర్ నుంచి కింద సాల్మన్ స్పైడర్ లిఫ్ట్ లో వెయిట్ చేస్తూ ఉంటారు, అక్కడ దూకి పారిపోతుంది. ఇక ఫాస్ట్ గా కార్ లో తప్పించుకొని బయటకు వచ్చేస్తే బయటకు వచ్చిన కార్ టైర్ కాల్చేయడంతో కార్ బోల్తా పడుతుంది. అదిరిపోయే ట్విస్ట్ దాంట్లో కేవలం స్పైడరే ఉంటుంది. హీరోయిన్ సాల్మన్ అడవిలోంచి తప్పించుకొని ఒక ఫెన్స్ అడ్డొస్తే హీరోయిన్ తన కొత్తగా వచ్చిన గోరుతో ఫెన్స్ కూడా కట్ చేసి ఒక డ్యామ్ మీదకి పారిపోతారు. అయితే ఇంక వీళ్ళకి ఎక్కువ టైం లేదు. సాల్మన్ చెప్తాడు, నువ్వు ఎగరగలవు, ఈ బ్రిడ్జ్ మీద నుంచి దూకి పారిపో, హీరోయిన్ నువ్వు లేకుండా నేను వెళ్ళలేను అనగానే సాల్మన్ తన చేతికి ఉన్న మార్క్స్ చూపిస్తాడు. సాల్మన్ కూడా ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన వాడే, తనలో కూడా ఆ మ్యూటేషన్ అనేది స్టార్ట్ అయింది. మూవీ మధ్యలో ఆ మెడిసిన్ తాగాడు కదా, ఎందుకంటే ఈ ప్రమాదం ఎప్పుడైనా వస్తుంది, తను కూడా మ్యూటేషన్ అయ్యి ఇక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోవాలని. ఇక హీరోయిన్ నువ్వు వెళ్ళిపో, లేజర్స్ ఎక్కడ ఉన్నాడో వెతికి ఈ ప్రపంచాన్ని కాపాడని చెప్తాడు. ఇక కాసేపటికి సాల్మన్ చుట్టూ ఆ గార్డ్స్ కూడా చుట్టుముట్టి మ్యూటేషన్ అవుతున్న సాల్మన్ పట్టేసుకుంటారు. ఇక హీరోయిన్ లాస్ట్ గా తన ఇంటి బయట తన ఇచ్చిన క్లిప్ తన ఫ్రెండ్ జెన్నీకి ఇచ్చి వెళ్ళిపోతుంది. ఈ సాల్మన్ అసిస్టెంట్ స్పైడర్ ఒక టీవీ ఛానల్ హ్యాక్ చేసి మీరు కూడా మారాలి, మ్యూటేషన్ అవుతేనే ఈ ప్రపంచంలో బతకగలరా, తన దగ్గర ఆ మెడిసిన్ ఉందని చెప్తుంది. ఇక హీరోయిన్ పూర్తిగా మారిపోయి తనకి డ్రాగన్ ఫ్లై లాగా రెక్కలొచ్చి ఆ లేజర్స్ ని వెతకడానికి వెళ్ళడంతో మూవీ ఎండ్ అయిపోతుంది.